ఇప్పుడు వీళ్ళని ఉద్యమకారులను ఐడెంటిఫై చేసింది కదా మొత్తం కోదండరాం బ్యాచ్. కోదండరాం ఇంటి చుట్టూ తిరిగిన వాళ్ళు, కోదండరాం ఇంటికాడ అప్పుడప్పుడు కోదండరాం డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు, కోదండరాం ఎక్కడైనా మీటింగ్ పోతే ఇళ్లలో పోయి ఇంత పెడతారు కదా, పాకోడిలో పల్లి బఠానీలు పెట్టారు, అటువంటి వాళ్ళందరి లిస్టులు ఉన్నాయట. నాకు ఇంతకుముందు మా వాళ్ళు చూపిస్తారు. 200 మంది సూర్యాపేటలో పోలీస్ కేసులు అయిన వాళ్ళు ఉన్నారు. అందులోకెళ్ళి ఒక 200 మందికి ఇద్దరిని కూడా కనీసం ఇద్దరిని కూడా నువ్వు ఏడికి రమ్మంటావో చెప్పు, నేను వచ్చాడు కూర్చొని మాట్లాడతా తీసుకొచ్చి. ఇలా సూర్యాపేటకి వచ్చిర్రు కొంతమంది, నేను ఆ విజువల్ కూడా ఉంది నా దగ్గర, తీసుకొస్తాను. ఒక్కడు కూడా తిరిగినోడు లేడు. కోదండరాం కు మంచిగా ఉండాలి, లేకపోతే ఆ కోదండరాం ఏజెంట్ ఎవడు ఉంటే వానికి పైసలు ఇచ్చేటోడు ఉంటే వాడిని పట్టుకొని వస్తుండేమో. ఇట్లా నేను ఇంకా స్టడీ చేస్తే మొత్తం ప్రతి ప్రాంతంలోకి వెళ్ళి అసలు ఎవరు ఉద్యమకారులు వచ్చిందనేది. కేసీఆర్ ఇంటి చుట్టూ తిరిగినావు, నీకు ఉద్యమకారుల గురించి నీకేం తెలుసా? కోదండరాం జీతం తీసుకొని యూనివర్సిటీలో మంచిగా అటు ఇటు జల్సాలు తెలుసుకొని తిరిగినావు. జీవితమే తెలంగాణ కూడా తిరిగిన వాళ్ళు బొచ్చడ మంది ఉన్నారు తెలంగాణ నా బోటోళ్ళు. వాళ్ళ దగ్గర కూడా రా, నీకు తెలుస్తుంది నీకేం తెలంగాణ ఏందనేది. సో ఉద్యమకారులను ఐడెంటిఫై చేసుట్లో కూడా 200% వీళ్ళు ఫెయిల్ అయినరు. ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయింది. అందుకే ఇవాళ బాధతోని ఇంత తెలంగాణ గురించి జీవితమే తెలంగాణ అని కొట్లాడుకుంటూ వచ్చిన ఇవాళ దౌర్భాగ్యం, దుర్మార్గం, ఇటువంటి దీనమైన స్థితిలో ఉండి జూన్ 2వ తారీఖు ఛాతి తనాయించిపోయి ఎక్కడ స్వేచ్ఛగా తిరుగుకుంటా హే ఆకారాలు కొట్టుకుంటా తిరగాల్సిన కూర్చొని మీ ముంగట గివి మాట్లాడాల్సిన దుస్థితికి తీసుకొచ్చినటువంటిది సిగ్గు అనిపిస్తుంది నాకు. నా తెలంగాణ ప్రజల మీద కూడా చాలా జాలేస్తుంది నాకు. ఇటువంటి